ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, లాస్ట్ వీక్ వీడియోలో యవనస్తుల కొరకై ఒక మంచి హెచ్చరిక బైబిల్ గ్రంథంలో మనం చూసాం. మరి ఈ వారం ఈ వీడియోలో కోపం అనే అంశం గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందామా? దేవుని బిడ్డలారా, మరి కోపము అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఈ భూప్రపంచంలో కోపము అనేది లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎంతటి సాధువు అయినా ఒకానొక సమయంలో ఆ కోపం అనేది బయటకు వస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ కోపాన్ని ఎలా మనము చూపిస్తాము అనేది మనం ముందు తెలుసుకోవాలి. నా వ్యక్తిగతంగా నేను ఆలోచించుకున్నది, కోపము అనేది ఒక 3-4 రకాలుగా ఉంటుంది. లేక డిగ్రీలు, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ ఇలా ఉంటుంది. అయితే ఫస్ట్ డిగ్రీలో ఉన్నవాళ్ళు కోపం వచ్చినప్పుడు సహజంగా కోపం వస్తుంది, కానీ కొంతవరకు ఆ కోపాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. నా గురించి ఈ చెడు వినబడింది, కానీ నేను ప్రతిస్పందించవచ్చా, రియాక్ట్ కావచ్చా లేదా, మరి విన్నది నిజమేనా కాదా, ఇలాంటిది వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించడమే కాదు, ఇంకా ఈ రియాక్ట్ అవ్వడం కంటే దేవునికి అప్పగిస్తే సరిపోతుంది, దేవుడే చూసుకుంటాడులే అని వాళ్ళు మాట్లాడడం మనం వింటాం. కొందరు మాట్లాడతారు, ఏదైనా వారికి హాని జరిగినప్పుడు, ఎవరైనా ఏదైనా దూషించినప్పుడు, ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళు ఏమంటారు, పోనీ లేదు దేవుడు చూసుకుంటాడు కదా. అది ఫస్ట్ డిగ్రీలో ఉన్న వాళ్ళు చేసే పని. సెకండ్ డిగ్రీలో ఉన్నవాళ్ళు ఎవరు ఏదైనా దూషించినా లేకపోతే ఏదైనా వినరానిది విన్నప్పుడు ఇంకా వాళ్ళ లోపల కదా ఇలా రియాక్ట్ అవుతారు. కోపం వస్తుంది, ఏం చేయాలి, నన్ను ఎందుకు అన్నారు అట్లా, అలా మరి ఆలోచించి బుసలు కొట్టి కదా. మరి దేని మిత్రులారా, అంత కోపం వస్తుంది వాళ్ళకు. మరి ఈ కోపాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, వెంటనే పోయి అనాలా అన్నంత ఆవేశం ఉంటుంది లోపల, కానీ కొంత ఆలోచించి మళ్ళీ వాళ్ళ